హలో పిల్లలు, నేను ముందుగా ఆల్ఫాబెట్ సి బిగ్ సైజులో డ్రా చేస్తున్నాను. కిందనున్న సి లైన్కి మరొక సి డ్రా చేస్తున్నాను. ఇన్సైడ్ ఒక స్మాల్ సి డ్రా చేసి తర్వాత ఈ రెండు సీన్ని కర్వ్డ్ లైన్తో జాయిన్ చేస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు కిందనున్న సికి రైట్ సైడ్ ఉన్న సికి కర్వ్డ్ లైన్తో డ్రా చేస్తున్నాను. ఇప్పుడు వింగ్స్ కోసము రైట్ సైడ్ కర్వ్డ్ లైన్స్ ఇస్తున్నాను. అలాగనే ఇన్సైడ్ మళ్ళీ ఒక బిగ్ సి డ్రా చేశాను. దానికి కూడా వింగ్స్ కోసం కర్వ్డ్ లైన్స్ డ్రా చేసి వాటిని అన్నింటినీ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఐ కోసము ఒక రౌండ్ డ్రా చేసి ఇన్సైడ్ మళ్ళీ ఒక రౌండ్ డ్రా చేసి దాని లోపల మార్కర్తో ఫిల్ చేసేస్తున్నాను. మీ చాయిస్ పిల్లలు, మీరు స్కెచ్ పెన్తో కానీ మార్కర్తో కానీ ఫిల్ చేయొచ్చు. నేను బీక్ కోసం స్మాల్ కర్వ్డ్ లైన్స్ డ్రా చేశాను. ఇప్పుడు నేను స్టెమ్ వేస్తున్నాను. ఒక స్లాంటింగ్గా కర్వ్డ్ లైన్స్ డ్రా చేస్తున్నాను. కర్వ్డ్ లైన్స్ డ్రా చేసిన తర్వాత నేను ఇన్సైడ్ స్మాల్ లైన్స్ డ్రా చేశాను. నేను లీఫ్ కోసము కర్వ్డ్ లైన్స్ ఇస్తున్నాను. లీవ్స్ డ్రా చేస్తున్నాను. స్మాల్ లీవ్స్ డ్రా చేస్తున్నాను. లీవ్స్ డ్రా చేయడం అయిపోయిన తర్వాత నేను బర్డ్కి కలర్ వేస్తున్నాను. నేను బ్లూ కలర్ ఫిల్ చేస్తున్నాను పిల్లలు. నేను బ్రష్ పెన్స్ తోటి వేస్తున్నాను. మీ చాయిస్, మీరు స్కెచ్ పెన్స్ కానీ, క్రేయాన్స్ కానీ, బ్రష్ పెన్స్ కానీ, కలర్ పెన్సిల్స్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. వాటర్ కలర్స్ కానీ. కలర్ బయటికి రాకుండా నీట్గా ఫిల్ చేసుకోండి. ప్యాచెస్ రాకుండా, కలర్ బయటికి రాకుండాను. పిల్లలు చూసారు కదా, ఆల్ఫాబెట్ సి తోటి చాలా చక్కగా ఈజీగా మనము పిక్చర్ అయితే డ్రా చేసుకున్నాము. ఇప్పుడు నేను బీక్కి బ్రౌన్ కలర్ వేస్తున్నాను. బ్రౌన్ కలర్ వేసేయడం అయిపోయిన తర్వాత నేను ఎల్లో కలర్ వింగ్స్కి ఎల్లో కలర్ వేస్తున్నాను. ఫెదర్స్కి అలాగనే టైల్కిను ఎల్లో కలర్ వేస్తున్నాను. నేను అది ప్యాచ్లో వేసాను. తర్వాత ఆరెంజ్ కలర్ తోటి ప్యాచ్డ్ లైన్స్ డ్రా చేస్తున్నాను. ప్యాచ్డ్ లైన్స్తో ఫిల్ చేస్తున్నాను. చూసారు కదా, మొత్తం అది మనం స్ట్రోక్స్ ఇచ్చాము. మీ చాయిస్, మీరు ఫిల్ చేసుకోవచ్చు లేదా ప్యాచ్డ్ లైన్స్ తోటి ఇలాగా స్ట్రోక్స్ తోటి వేయచ్చును. ఇప్పుడు నేను స్టెమ్కి బ్రౌన్ కలర్ వేస్తున్నాను పిల్లలు. తర్వాత నేను ఇప్పుడు గ్రీన్ కలర్ లీఫ్ కోసం వేసాను. చాలా ఈజీగా మన పిక్చర్ అయితే ఆల్ఫాబెట్ సి తోటి చాలా ఈజీగా అయిపోయింది కదా. ఈవెన్ నర్సరీ పిల్లల దగ్గర నుంచి ఈ పిక్చర్ని డ్రా చేయగలరు. మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి.